మన హెయిర్ అనేది చాలా నల్లగా, ఒత్తుగా, చక్కగా గ్రోత్ అవ్వడానికి వచ్చేసి ఒక మంచి హోమ్ రెమెడీని అయితే తీసుకొచ్చానండి. సో, చాలా వరకు మనకు యూజ్ అవుతుందనమాట. సో, పొల్యూషన్ కారణంగా మన హెయిర్ అనేది చాలా వరకు డ్యామేజ్ అయితే అవుతుంటుంది కదండీ. సో, హెయిర్ ఫాల్ అనేది తగ్గేసి మన హెయిర్ అనేది నల్లగా, ఒత్తుగా పెరగడానికి ఒక మంచి హోమ్ రెమెడీ అయితే మీ ముందుకొచ్చానండి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలా యూస్‌ఫుల్ వీడియో అనమాట. సో, మీరు ఒక్క మంత్ గనక యూజ్ చేశారంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో, అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోని చూసే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్‌ని అయితే సపోర్ట్ చేయండి. సో, ఇక్కడ దీనికోసం వచ్చేసి ఫ్లాక్స్ సీడ్స్ అయితే తీసుకోవాలండి. సో, అలాగే కలోంజీ సీడ్స్ అండి. ఇవి వచ్చేసి మనకు ఆన్‌లైన్‌లో అయినా అవైలబుల్‌గా ఉంటాయి. లేదంటే ఎక్కడైనా చిన్న సూపర్ మార్కెట్‌లో కూడా అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, అలాగే రైస్ అన్నమాట. సో, అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్సే అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో, అలాగే ఇక్కడొచ్చేసి మెంతులండి. ఇక మెంతుల గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు కదండీ. మన హెయిర్ గ్రోత్‌కి అనేది చాలా వరకు మంచి హెల్ప్ అయితే చేస్తాయన్నమాట. మెంతులతోటి చాలా రకాలుగా హెయిర్ ప్యాక్స్ అయితే ఉన్నాయి కదండీ. సో, మెంతులైతే చాలా వరకు హెల్ప్ చేస్తాయన్నమాట. సో, అలాగే లవంగాలండి. లవంగాలు కూడా మన హెయిర్ గ్రోత్‌కి అనేది చాలా మంచిగా హెల్ప్ అవుతాయన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడొచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకొని అందులో 1 స్పూన్ వరకు మెంతులనైతే యాడ్ చేసుకోవాలండి. సో, అలాగే 1 స్పూన్ వరకు రైస్ అండి, బియ్యము. అలాగే 1 స్పూన్ వరకు ఫ్లాక్స్ సీడ్స్ అండి. అలాగే 1 స్పూన్ వరకు కలోంజీ సీడ్స్ అండి. సో, అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకున్నానండి. సో, అలాగే ఒక 10 లవంగాలనైతే యాడ్ చేసుకోవాలండి. సో, అన్నీ కూడా సమానంగా వేసుకోవాలన్నమాట. సో, అలాగే నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ బిర్యానీ ఆకండి. చాలా వరకు మనకు హెల్ప్ అవుతుందన్నమాట. హెయిర్ గ్రోత్‌కి వచ్చేసి బిర్యానీ ఆకు కూడా మనకు చాలా వరకు హెల్ప్ చేస్తుందండి. స్కిప్ చేయకుండా వేసుకోండి. నేను ఇక్కడ యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా సో, ఈ విధంగా బిర్యానీ ఆకును కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని అన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. సో, చూసారు కదండీ! అన్నీ కూడా మనకు ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్సే కాబట్టి చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. సో, మంచిగా హెయిర్ ఫాల్ అనేది తగ్గేసి మంచి హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందండి. సో, ఇక్కడొచ్చేసి చక్కగా అన్నీ మిక్స్ చేసేసుకొని ఇందులో వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి. సో, వాటర్ వచ్చేసి ఒక 1 to 1.5 గ్లాస్ వరకు యాడ్ చేసుకోవాలన్నమాట. సో, ఈ విధంగా వాటర్ కూడా యాడ్ చేసేసుకొని చక్కగా అంతా మిక్స్ చేసేసుకోవాలండి. సో, ఈ విధంగా చక్కగా అంతా మిక్స్ చేసేసుకొని మనము ఒక 10 మినిట్స్ అయితే పక్కన పెట్టేసుకుందామండి. అన్నీ కలిసేట్టు బాగా కలుపుకోవాలన్నమాట. సో, మంచి హెయిర్ గ్రోత్ ఉంటుందండి. పిల్లలైనా, పెద్దలైనా, లేడీస్ అయినా, జెంట్స్ అయినా ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి. చాలా మంచి వరకు మనకి హెల్ప్ అయితే చేస్తుందన్నమాట. సో, మంచి హెయిర్ గ్రోత్ అనేది వస్తుందండి. సో, ఒక 10 మినిట్స్ అనేది మనము మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. కొద్దిగా నాననివ్వాలి. సో, ఈ విధంగా ఒక 10 మినిట్స్ తర్వాత ఇప్పుడొచ్చేసి స్టవ్ అయితే ఆన్ చేసేసుకుందామండి. సో, స్టవ్ అయితే ఆన్ చేసుకొని మంటనైతే మరి హై ఫ్లేమ్‌లో పెట్టకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి చక్కగా అంతా మరగనివ్వాలన్నమాట. ఈ వాటర్ అనేది చక్కగా మరగాలండి. సో, ఇందులో ఉన్న ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ కూడా మనకు చక్కగా వాటర్‌లో అయితే రిలీజ్ అవ్వాలండి. సో, అంతవరకు చక్కగా మనము మరిగించుకోవాలండి. సో, ఈ విధంగా మంటనైతే లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోవాలండి. మరి హై ఫ్లేమ్‌లో పెట్టామండి మనకు వాటర్ అనేది ఇంకిపోతుందనమాట. సో, అందులో ఉన్న ప్రోటీన్స్ అనేది మనకు చక్కగా దొరకవండి. సో, అందుకనేసి మంటననేది మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని ఈ విధంగా చక్కగా అన్నీ మరిగించుకోవాలండి. సో, ఇక్కడైతే చూసారు కదా! ఈ విధంగా మరుగుతుందనమాట. సో, ఈ విధంగా ఉడకడం అయితే స్టార్ట్ అయింది కదండీ. సో, ఇంకా ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకుంటే మనకు చక్కగా వాటర్ అనేది కలర్ అయితే చేంజ్ అయిపోతుందండి. అప్పుడే చక్కగా మంచిగా గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది. సో, చూసారు కదండీ చక్కగా అంతా ఉడికిపోతుంది కదా! సో, వాటర్ కూడా మనకు ఎంత చక్కగా కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదండీ. సో, చూసారు కదా ఎంత మంచి కలర్ అయితే వచ్చేసిందో, మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసిందండి. సో, అన్నీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకున్న అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా చాలా పవర్ఫుల్గా మన హెయిర్ పైన అయితే పవర్ఫుల్గా పనిచేస్తాయండి. సో, చాలా మంచిగా హెల్ప్ అవుతుందన్నమాట. సో, ఈ విధంగా చక్కగా మరిగించుకోవాలండి. మనకు మంచి వాటర్ అయితే కలర్ అయితే చేంజ్ అయిపోయింది కదా! సో, చూసారు కదండీ. సో, వాటర్ అయితే ఈ విధంగా మంచి బంగారు కలర్లోకి అయితే రావాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది కదండీ. సో, చూసారు కదా!
ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ కూడా వేసుకున్నాం కదండి. సో వాటర్ అయితే కొంచెం మనకు జెల్గా అయితే వచ్చేసింది అనమాట కొద్దిగా. సో చూసారు కదండి, ఈ విధంగా చక్కగా ఉడికించుకుంటే సరిపోతుందన్నమాట. ఇందులో ఉన్న విటమిన్స్, ప్రోటీన్స్ అన్నీ కూడా మనకు చక్కగా వాటర్లో అయితే రిలీజ్ అయిపోతాయండి. సో చూసారు కదండి, అన్నీ కూడా చక్కగా ఉడుకుతున్నాయి అన్నమాట. ఈ విధంగా ఉడికించుకొని ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి. సో చూసారు కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది. సో ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలండి. సో ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత సో ఈ వాటర్ని అయితే ఫిల్టర్ అయితే చేసేసుకుందామండి. సో చూసారు కదా, ఇప్పుడైతే పూర్తిగా చల్లారిపోయిందనమాట. ఇక్కడ ఫిల్టర్ అయితే చేసేసుకుందాం. సో అలాగే ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదండి, వాటిని కూడా మనము ఒక మంచి హెయిర్ ప్యాక్లు అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. చక్కగా మిక్సీ అయితే పట్టేసుకొని కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకొని చక్కగా ఒక మంచి హెయిర్ ప్యాక్లు అయితే ఉపయోగించుకోవచ్చండి. సో వచ్చేసారు కదా, ఈ విధంగా చక్కగా అంత ఫిల్టర్ అయితే చేసేసుకుందాము. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకోవాలో చూసేద్దాం. సో చూసారు కదండి, అన్నీ కూడా చక్కగా ఉడికిపోయాయి అనమాట. వీటన్నిటిని కూడా మిక్సీ పట్టేస్తే మనకు చక్కగా మెత్తగా మిక్సీ అయితే వస్తుందన్నమాట. కొద్దిగా పెరుగు అయితే యాడ్ చేసుకొని మంచి హెయిర్ ప్యాక్లు అయితే ఉపయోగించుకోవచ్చండి. వీటిని కూడా మనము వేస్ట్గా పడేయాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఈ విధంగా మనము వాటర్ అనేది వేస్ట్గా చేయకుండా చక్కగా అంతా ఫిల్టర్ అయితే చేసేసుకుందామండి. సో చూసారు కదండి, ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసేసుకున్నాను. సో ఈ విధంగా ప్రెస్ చేసామంటే ఇందులో ఉన్న వాటర్ అయితే మనకు వేస్ట్ కాకుండా చక్కగా వచ్చేస్తుంది అనమాట. దీన్ని కూడా మనము హెయిర్ ప్యాక్ లాగా ఉపయోగిస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. సో ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసేసుకుందాం. లవంగాలు అలాగే బిర్యానీ ఆకు, మనకు ఇందులో వేసిన ఫ్లాక్స్ సీడ్స్, కలౌంజీ సీడ్స్ అన్నీ కూడా చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయండి మన జుట్టు పైన, బట్టతల పైన కూడా మనకు హెయిర్ అనేది పెరుగుతుందన్నమాట. అంత పవర్ఫుల్గా పనిచేస్తాయి అన్నమాట మనం ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా. సో చూసారు కదండి, ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ పట్టేసి ఒక హెయిర్ ప్యాక్లు అయితే ఉపయోగించుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ఇందులో వచ్చేసి మనము ఏమి యాడ్ చేసుకోవాలనేది చూస్తామండి. సో చూసారు కదండి, మంచి కలర్ అయితే వచ్చేసింది అనమాట. ఒక జెల్ లాగా వచ్చేసింది. ఇందులో ఎందుకంటే ఫ్లాక్స్ సీడ్స్ వేసుకున్నాం కదండి, ఫ్లాక్స్ సీడ్స్ వేయడం వల్ల ఒక మంచి తీగలాగా వచ్చేసింది అనమాట. మన తీగ పాకం పట్టినప్పుడు ఎలా ఉంటుందో అలా అనేసి అనమాట కొద్దిగా. సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి కోకోనట్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలండి. సో మీరు ఇందులో బాదం ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదా కొబ్బరి నూనె అయితే యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏదైనా యాడ్ చేసుకోవచ్చు అనమాట రెండిట్లో. సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత చక్కగా అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకొని మీకు డాండ్రఫ్ కనుక ఎక్కువగా ఉంటే కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో ఈ విధంగా అంతా కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఈ విధంగా ఒక స్ప్రే బాటిల్ కనుక మీ దగ్గర ఉన్నట్టయితే స్ప్రే బాటిల్లో వేసుకొని చక్కగా స్ప్రే చేసుకోవచ్చండి. లేదా ఈ విధంగా కాటన్తో అయినా మనము చక్కగా స్కాలప్కి అంతా పట్టించేసి మంచిగా మనము స్కాలప్కి అంతా పట్టించాలండి. సో ఈ విధంగా కనుక చేశారంటే చాలా మంచి హెయిర్ గ్రోత్ అయితే ఉంటుందండి. సో దీన్ని వాడిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అనేది మనం అలానే వదిలేసి తర్వాత ఒక మైల్డ్ షాంపూ తోటి తలస్నానం చేసామంటే మన జుట్టు అనేది చాలా హెల్తీగా, సిల్కీగా, షైనీగా చాలా మంచిగా పెరుగుతుందండి. సో జుట్టు పెరుగుదలకు అనేది ఒక మంచి పవర్ఫుల్ టానిక్ లాగా పనిచేస్తుంది అనమాట. సో చూసారు కదండి, ఇంట్లో ఉన్న వాటితోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మరీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్